ముచ్చుమర్రి గ్రామంలో ఉన్నటువంటి కేస్, బాలిక హత్య కేసులో అక్యూజ్డ్ ఉన్నారో ఆ అక్యూజ్డ్కి సంబంధించిన ఒక పిల్లోడికి సంబంధించిన ఒక అంకుల్ని లాకప్ డెత్లో చనిపోయారని న్యూస్ చూశాను. ఒక వ్యక్తి చనిపోయాడని మనం బాధపడలేము, ఎందుకంటే అవతల అమ్మాయి చనిపోయిన పసిపాపని చంపేశారు. రేప్ అండ్ మర్డర్. సో నో రిగ్రెట్. నా తెలిసిన వరకు ఎవరైనా ఇప్పుడు ఈ విషయాన్ని మన లాకప్ డెత్ విషయంలో ఇప్పుడు మనం చనిపోయాడని బాధపడాలా లేదో కూడా తెలియని విషయం. మేబీ వాళ్ళ పిల్లల్ని కాపాడటానికి పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది సినిమాల ఎఫెక్ట్. పేరెంట్స్ ఆ దృశ్యం లాంటి సినిమాలు చూసి ఈ సినిమా వాళ్ళు మన రాష్ట్రాన్ని సగం నాశనం చేసేది సినిమాలే. పేరెంట్స్ ప్లాన్ టు ఎస్కేప్ దెమ్ ఫ్రమ్ ది పోలీస్ కేసెస్. సింపుల్ లాజిక్. అది సినిమా, ఇది రియాలిటీ కాబట్టి ఒకటి చచ్చిపోయాడు. అది సినిమా కాబట్టి ఎన్ని దెబ్బలు కొట్టినా అక్కడ ఏం కాదు. మోరోవర్ అక్కడ ఇన్నోసెంట్ పిల్లల్ని కాపాడటానికి ఆ దృశ్యం సినిమాలో ఒక హీరో ఫైట్ చేస్తే వీళ్ళు కల్ప్రిట్స్, వీళ్ళు దొంగలు, వీళ్ళు హత్య చేశారు. ఆ పిల్లలు రేప్ చేసి హత్య చేసి పిల్లల్ని ఎక్కడో దాచిపెడితే అది అంతటితో తల్లిదండ్రులకు చెప్పగానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడైనా పంపించుకోవాలి, లేదంటే వాళ్ళ పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పగించాలి. మనసు పోలీస్ స్టేషన్లో అప్పగించడం రాకపోతే మీరు ఎక్కడన్నా ఎస్కేప్ చేయాలి. కానీ వీళ్ళు క్రైమ్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ పాపను మాయం చేసి ఆ పాపను తీసుకెళ్ళి పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, అంటే పేరెంట్స్ అంటే కెన్ బి అంకుల్, ఇట్ కెన్ బి రిలేటివ్స్ ఇన్వాల్వ్ అయ్యి జరిగింది. ద గవర్నమెంట్ ఈజ్ అండర్ ప్రెజర్. జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ హత్యకి సంబంధించి వినుకొండ పోయారు. ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ద గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ మీద ప్రెజర్ ఉంది బాగా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ హత్య రాజకీయాలకు సంబంధించి హత్యల గురించి ఇది ఎక్కువగా మాట్లాడుతున్నారు, క్రైమ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది గవర్నమెంట్కి దెబ్బ కొట్టిద్దేమోనని మరి ప్రెజర్ వచ్చి ఉండేది అధికారుల మీద. మొత్తానికి దీనికి కూడా ఇప్పుడు గవర్నమెంటే బాధ్యత వహించాలి. ది కెనాట్ ఎస్కేప్. బాలిక చనిపోయిన గవర్నమెంట్ బాధ్యత ఉండాలి. లాకప్ డెత్ కూడా గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. Obviously, government cannot escape. When you are in the power and everything, the government will need to take up responsibility, need to give explanation, need to give. గవర్నమెంటే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే మనకు నచ్చింది చేయటం వేరు, ప్రజలకు ఏం కావాలో అది చేయటం వేరు. మనకు నచ్చింది చేస్తే మీరు ప్రెజర్లో పడతారు, ప్రజలకు కావాల్సింది చేస్తే మీకు ప్రెజర్ ఏమి ఉండదు, హ్యాపీగా మీరు పని చేసుకుంటూ పోవచ్చు. రైట్? ఫస్ట్ ఫుడ్, అగ్రికల్చర్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ హెల్త్, ఎడ్యుకేషన్ ఈజ్ ప్రయారిటీ, హెల్త్ ఈజ్ ప్రయారిటీ, లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్రయారిటీ, అండ్ దెన్ యూ డూ వాట్ ఎవర్ యూ డూ. మీరు అమరావతి కడతారా, సింగపూర్ కడతారా, రాజస్థాన్ కడతారా, చాలా లేటర్గా దాని నెక్స్ట్ కదా వచ్చేది. అవి ప్రైమరీ బేసిక్ నీడ్స్ పోయిన తర్వాత అక్కడ ఫోకస్ ఉండాలి. ఇప్పుడు రైతులకు సంబంధించి సూపర్ 6లో ప్రతి సంవత్సరం 15,000 ఇస్తా ఉన్నారు రైతులకి. ఖరీఫ్ సీజన్ మొదలైంది, జూన్లో ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఇప్పటికెంత? ఇది ఆల్రెడీ జూలై ఎండ్ అయిపోతుంది. అంటే వాళ్ళు గవర్నమెంట్ అదృష్టం ఏంటంటే వర్షాలు లేటుగా పడ్డాయి, వర్షాలు పడలేదు జూన్లో, ఇప్పుడు వర్షాలు పడ్డాయి. బట్ ఇప్పుడు వాళ్ళు రైతులు పంటలు వేసుకోవడానికి వెళ్తుంటారు, కానీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందా? గవర్నమెంట్ డబ్బులు ఇలా. సో ఖరీఫ్ సీజన్ పోయిన తర్వాత ఇచ్చారనుకోండి, దేనికి పనికి వస్తాయి వాళ్ళకి? సీజన్ వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు ఇస్తే పిచ్చి చెట్లు నరుక్కోవడానికి పనికి వస్తాయి. అవి వాళ్ళ పొలాల్లో పిచ్చి చెట్లు మొలుస్తాయి. ఇంకో కొత్త జీవో వేయాల్సి వచ్చేది. అమరావతిలో పిచ్చి చెట్లకు 36 కోట్లు ఇచ్చినట్టుగా ఇప్పుడు ఈ పొలాల్లో పిచ్చి చెట్లు నరుక్కోవడానికి కొత్త జీవో వేయాల్సి వచ్చింది. సరే, ఫస్ట్ విడతలో సగం అన్నీ ఇవ్వాలి కదా, ఒక 6,000-7,000 రూపాయలు అన్నీ ఇవ్వాలి కదా. ఓకే, సరే, ఇది అదేనేమంటే ఫోకస్ మిస్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ మిస్ అయింది కాబట్టి మెడికల్ కాలేజీలో ఐదు కాలేజీల యొక్క అడ్మిషన్స్ ప్రాబ్లం అయిపోయింది. అక్కడ ఫోకస్ మిస్ అయింది కాబట్టి ప్రైవేట్ కాలేజీల్లో రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించిన 25% అడ్మిషన్స్ దొబ్బినాయి. మొన్న మున్సిపల్ కమిషనర్ నారాయణ గారు ఒక మీటింగ్ పెట్టి మా దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు, మొత్తం ఖాళీ అని చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పారు.
ఆడైతే జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఆగొట్టారు, ఖాళీ ఎంటీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. జగన్ గారి మీద వేశారు, మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాలి, పెన్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి, రైట్, మహిళలకి డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు రైతులకి సూపర్ 6లో డబ్బులు ఇవ్వాలి. వీటన్నిటికి డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రాబ్లం డబ్బులే, రైట్. ఈ స్కీములకి డబ్బులు లేవు, మున్సిపాలిటీలకి డబ్బులు లేవు, ఎడ్యుకేషన్కి సంబంధించి డబ్బులు లేవు, మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, అమరావతి కట్టడానికి డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. డబ్బులు లేవు కాబట్టి జగన్ గారు అప్పుడు స్లోగా ఏది ప్రయారిటీయో చూసుకొని బిల్డింగ్లు అవన్నీ తర్వాత కడదామని హీ హ్యాజ్ అ ఫోకస్ ఆన్ పబ్లిక్ నీడ్స్. కాబట్టి స్కీములు, ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషను వాటి మీద ఫోకస్ పెట్టారు జగన్ గారు. when you don't have money, where to invest? When you are poor, what to buy? Rice bag you have to buy, right? When you are poor, your first priority is buy the rice bag, or send children to a school, or send right, give some money for health. That's it, what Jagan Mohan Reddy has done. He knows that it's a poor state. మేము సంపద సృష్టిస్తామని వీళ్ళు వచ్చారు. ఇప్పుడు డబ్బులు లేక మున్సిపాలిటీలకి డబ్బులు లేవు, స్కీములకి డబ్బులు లేవు అని చూద్దాం. లెట్ us see. సంపద సృష్టిస్తూ ఉన్నారు, ఎంతవరకు సంపద సృష్టిస్తారో చూద్దాం. అదే ఒక సీజన్లో దేని మీద ఫోకస్ ఉండాలని. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడుతున్నప్పుడు నెల రోజుల నుంచి వాతావరణ శాఖ మనకి అలర్ట్ ఇస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చు అని నాకు టక్కున అలర్ట్ వస్తూ ఉండేది. తెలంగాణలో పెద్దవాగు అనేది ఒకటి మునిగిపోయింది. ఆ మునిగిపోవడం ద్వారా తెలంగాణలో 4 గ్రామాలు, 15 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోకి ఎఫెక్ట్ అయింది. ఎవరికి తెలియదు. ఐ డోంట్ థింక్ ఈవెన్ మీడియా కవర్డ్ ఇట్. ద్వారా ఆంధ్రాలో ఉన్న 15 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యి గ్రామస్తులు ఏం చేయాలో తెలియక కొండల మీదకి వెళ్ళి కొండల మీద రాళ్ల కింద తలదాచుకున్నారు గ్రామస్తులు మొత్తం వెళ్ళి. 15 గ్రామాలకు సంబంధించిన పెద్దవాగు కింద అని ఒక న్యూస్లో చూశాను నేను. అది చాలామందికి సంబంధించిన పశు సంపద కొట్టుకుపోయిందంట. అంటే కోళ్ళు ఇవన్నీ పరిగెత్తలేవు కదా, మనుషులు పరిగెడతారు తలదాచుకోవడానికి, నీళ్ళు వస్తాయి. కోళ్ళు, ఆవులు, గేదెలు ఎక్కడికి పోతాయి? కొట్టుకుపోయినాయి అంట నీళ్ళల్లో. 1000 ఎకరాలు పంట నష్టమైపోయింది. మీడియాలోకి ఎక్కడ రాలేదు. రాసింది కూడా ఈటీవీ భారత్ వాళ్ళు రాశారు. ఈటీవీ భారత్ అంటే వాళ్ళ ఛానలే, తెలుగుదేశం ఛానలే. ఈటీవీ భారత్ వాళ్ళు రాసిన ఆర్టికలే చెబుతున్నాం మీకు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండల్లో తలదాచుకున్నారు, 1000 మంది ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు వర్షాదానికి. డెఫినెట్లీ 15 రోజుల క్రితం నుంచి వాతావరణ శాఖ చెప్తుంది కదా, వర్షాలు వస్తాయి, భారీ వర్షాలు పడతాయి, జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు ముందుగా తప్పించాలి కదా వీళ్ళని. వీళ్ళ ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్ని మేమేమి అండర్ ఎస్టిమేట్ చేయట్లా. అంటే ముఖ్యమంత్రిగా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బట్ ఆయన ఫోకస్ ఎక్కడో ఉంది. ఎందుకంటే దట్ ఈస్ హిస్ పార్టీ పాలసీ. ఇక్కడ బిల్డింగ్లు కట్టాలి, అమరావతి కట్టాలి, సింగపూర్ కట్టాలి అనేది ఆయన పార్టీ పాలసీ. కాబట్టి అక్కడ ఫోకస్ ఉంది. ఆ తెలివేదో ఇక్కడ వర్షాలు వస్తేనే ప్రజలను కాపాడదాము, ఎడ్యుకేషన్కి పెడదాము, మెడికల్ కాలేజీలు సేవ్ చేద్దాము, లేదంటే ఇది ఎంత లాకప్ డెత్లు ఇవన్నీ రేపులు జరుగుతున్నాయి, వీళ్ళని కంట్రోల్ చేద్దాం, ఇటు ఫోకస్ ఉంటే ప్రాబబ్లీ కొద్దిగా తగ్గించగలం. అప్పుడైనా 100% ఎవరు తగ్గించలేరు, కొద్దిగా తగ్గించగలమని నా ఉద్దేశం. సరే, ఎనివే లాకప్ డెత్, బట్ దాన్ని దిస్ నో రిగ్రెట్ బికాజ్ ఎందుకంటే ఒక చిన్న పాపని చంపేశారు, లాకప్ డెత్ జరిగింది అంటే అర్థం ప్రెజర్లో కొడుతున్నారు, టెన్షన్లో కొడుతున్నారు. ఎందుకంటే మన మీద ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయని, ప్రెజర్లో వర్క్ చేస్తున్నారని ఒక ఇండికేషన్ వచ్చింది.